ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? ఎస్ సార్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ప్రాబ్లం చూడండి. ఇది లాస్ట్ క్లాస్ అన్ని చేశారా చెప్పిన అసైన్మెంట్ లో? ఇంకా చేస్తున్నారా? చంద్రశేఖర్ పోతురాజు వచ్చాడా? వర్మ వచ్చాడా? ఈశ్వర్ సార్ వచ్చాను సార్. చేశారా? అందరూ ప్రాబ్లమ్స్ చేశారా? చూడండి ఒకసారి. ఇది మినిమైజేషన్ ప్రాబ్లం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ గ్రేటర్ దాన్ కానీ వస్తే సర్ప్లస్ వేరియబుల్ అనేది యాడ్ చేయాలి, అంటే మైనస్ స్లాక్ వేరియబుల్. సో దాంతోపాటు ఏం చేయాలి, మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ x1 + x2 అనేది వాడు ఇచ్చిన కన్స్టెంట్. గ్రేటర్ దానికి ఏం చేసాం మనం, -x3. అంటే 4 కంటే ఈక్వేషన్ చిన్నది కాబట్టి పెద్దది కాబట్టి -x3 చేసాం. సో ఇన్ కేస్ x1 x2 0 అయితే x3 అనేది మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే ఏం చేసాం మనం, పాజిటివ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా. సో ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి, వన్స్ గ్రేటర్ దాన్ ఉన్నా లేదా ఓన్లీ ఈక్వల్ ఉన్నా సరే. సో ఓన్లీ ఈక్వల్ ఉన్నా సరే ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇన్ కేస్ x1 0 x2 0 రెండు 0 అయిపోయినాయి, మరి 4 దేనికి ఈక్వల్ అవ్వాలి అప్పుడు? సో ఆర్టిఫిషియల్ వేరియబుల్కి ఈక్వల్ అవ్వాలి, అందుకే దాని పేరు ఆర్టిఫిషియల్ అని పెట్టాం. ఓకే, సో ఈక్వల్ ఉన్నప్పుడు ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది. మీకు కన్స్టెంట్స్ రూల్స్ ఇచ్చాను, అందులో చూడండి. ఓన్లీ ఈక్వల్ ఉంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్, గ్రేటర్ దాన్ ఉంటే మైనస్ స్లాక్ వేరియబుల్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఓన్లీ స్లాక్ వేరియబుల్ యాడ్ చేస్తాం. మీరు అక్కడ సింబల్ బట్టి ఐడెంటిఫై చేయాలి అక్కడ ఏం చేయాలి అనేది. సో దాని మీద ప్రాబ్లం మొత్తం డిపెండ్ అయి ఉంది. ఓన్లీ స్లాక్ వేరియబుల్ అంటే ఓన్లీ లెస్ దాన్ ఇచ్చారు అనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం. ఓన్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే చాలా ఈజీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు దాకా మీరు కష్టంగా ఫీల్ అయి ఉంటారు దీంతో కంపేర్ చేసుకుంటే. ఇన్ కేస్ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ ఇచ్చాడు అనుకోండి వాడు కన్స్టెంట్స్లో, అప్పుడు కొంచెం డిఫికల్ట్ అనమాట. అప్పుడు మనం ప్రీవియస్ మెథడ్ ఫాలో అవ్వం. వన్స్ గ్రేటర్ దాన్ వచ్చిన ఈక్వల్ వచ్చిన ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ అవుతుంది. వన్స్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కనుక యాడ్ అయితే కొంచెం డిఫికల్ట్ అనమాట ప్రాబ్లం. సో ఓన్లీ లెస్ దాన్ వస్తే మాత్రం ప్రీవియస్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి అది. ఇక్కడ మినిమైజేషన్తో సంబంధం లేదు. ఇది ఈ సింబల్ ఈ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ వచ్చిందంటే మినిమైజేషన్ ఇచ్చిన మ్యాక్సిమైజేషన్ ఇచ్చిన ఆర్టిఫిషియల్ వేరియబుల్ కామన్గా వచ్చేస్తుంది. హలో ఎవరమ్మా? 304 ఏంటి ప్రాబ్లం? ఓకే, సో మూవ్ అవుతున్న చూడండి. నెక్స్ట్ ఈ గ్రేటర్ దాన్ కానీ చూడండి ఒకసారి క్లియర్గానండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ లేదా ఓన్లీ ఈక్వల్ కానీ వచ్చినప్పుడు ఇన్ కేస్ అది మినిమైజేషన్లో కనుక ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, దాన్ని మ్యాక్సిమైజేషన్లో మార్చుకోండి ఎప్పుడైనా సరే. ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఈజీగా ఉంటుందో చెప్తాను మీకు తర్వాత. సో మినిమైజేషన్ ఈక్వల్ టు మనకేంటి రూలు, మైనస్ మ్యాక్సిమైజేషన్. నేను ఇప్పుడు మ్యాక్సిమైజేషన్లో చేసి చూపిస్తాను, మీరు మినిమైజేషన్లో చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. సేమ్ ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఏంటంటే మీకు ఆలోచించే విధానం కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ఇచ్చారనుకోండి, ఈ మినిమైజ్ కాకుండా డైరెక్ట్గా మ్యాక్సిమైజేషన్ ఇచ్చారనుకోండి, ప్రొసీడ్ అయిపోవచ్చు, అలాగే ప్రాబ్లం లేదు. సో అలా కానీ మినిమైజేషన్ ఇస్తే కనుక ఎప్పుడు గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు, ఇలా గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ వచ్చినప్పుడు వాడు ప్రాబ్లం క్వశ్చన్లో మినిమైజేషన్ అని వస్తే కనుక దాన్ని మ్యాక్సిమైజేషన్లో మార్చుకోండి. మ్యాక్సిమైజేషన్లో మార్చడం అంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాత్రమే, ఓన్లీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాత్రమే. రిమైనింగ్ సబ్జెక్టు కన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఏం చేంజ్ అవ్వవు, ఇవేమీ చేంజ్ అవ్వవు.
ఓన్లీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమవుతుంది ఇప్పుడు మినిమైజేషన్ కనుక మ్యాక్సిమైజేషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ హలో ఏంటమ్మా సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఎందుకు మైనస్ పెట్టలేదు ఎలాగో 0 ఉంది కోషెంట్ పెట్టినా పెట్టకపోయినా ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ప్రాబ్లం లేదు ఒకవేళ పెట్టినా పెట్టుకోండి సో ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మైనస్ ఉండాలి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి మైనస్ ఉండాలి ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి ఎప్పుడు మైనస్ ఉండాలి ఇది క్లియర్గా వినండి మీరు ప్రాబ్లం ఇలా కనుక కంటిన్యూ చేస్తే మినిమైజేషన్ లో కనుక కంటిన్యూ చేస్తే చేయొచ్చు పర్లేదు అప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్ ప్లస్ లో ఉండాలి ఇక్కడ మినిమైజేషన్ తో కనుక మీరు ప్రొసీడ్ అయితే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎప్పుడు పాజిటివే ఉండాలి ప్లస్ ఒకవేళ మీరు ఇక్కడ మ్యాక్సిమైజేషన్ చూపించారనుకోండి ఇక్కడ మాత్రం ఎప్పుడు మైనస్ ఉండాలి ఇన్ కేసు వాడు క్వశ్చన్లోనే మ్యాక్సిమైజేషన్ ఇచ్చాడు ఈ ఈక్వేషన్ అంతా ప్లస్ లోనే ఉందనుకుందాం అయినా సరే మీరు యాడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్ -a1 అనే యాడ్ చేయాలి ఇక్కడ ఎందుకు ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ఇస్తే కనుక ఒకవేళ ఇవి ఇలా ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి ఒకవేళ డౌట్ అయితే మళ్ళీ అడగండి చెప్తాను ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు నేను మ్యాక్సిమైజేషన్ లో మార్కింగ్ చేస్తున్న ప్రాబ్లం చూడండి ఒకసారి చూడండి మళ్ళీ రూల్ గ్రేటర్ దెన్ టైప్ కాన్స్టెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్ట్ స్లాక్ వేరియబుల్ అండ్ యాడ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఆ నెగిటివ్ స్లాక్ వేరియబుల్ ఏమన్నా మనం సర్ప్లస్ వేరియబుల్ కూడా అనొచ్చు మనం సో మినిమైజేషన్ ఈక్వల్ టు మైనస్ మ్యాక్సిమైజేషన్ నేను మ్యాక్సిమైజ్ లో చేస్తాను ప్రాబ్లం అంతా చూడండి కోఫిషియెంట్స్ చూడండి x1 x2 x3 x4 x3 x4 ఏంటి స్లాక్ వేరియబుల్స్ s1 s2 అనేవి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2 RHS రైట్ హ్యాండ్ సైడ్ నెక్స్ట్ థీటా రేషియో ఇప్పుడు పైన చూడండి ఒకసారి కోఫిషియెంట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యాక్చువల్గా మినిమైజేషన్ ప్రాబ్లం మీకు కింద చూపిస్తాను చూడండి మినిమైజేషన్ ప్రాబ్లం ఇది నేను ఇప్పుడు దీన్ని ఏం చేశాను మ్యాక్సిమైజ్ లో మార్చాను ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ లో మార్చాను మ్యాక్సిమైజ్ లో మార్చినప్పుడు ఏమవుతుంది మైనస్ మైనస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా మైనస్ దీని కూడా మైనస్ ఇవి కూడా పెట్టుకోవచ్చు బట్ విజిబుల్ గా లేదంటే 0 ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కోఫిషియంట్ ముందు ఏదైనా ఒకటే మనకి చూడండి అవే నోట్ చేశాను ఇక్కడ -7 -5 0 0 -m ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి కోఫిషియంట్ m అని ఇచ్చాను m అంటే ఏంటంటే లార్జ్ వాల్యూ ఆల్రెడీ మనం చెప్పాను లార్జ్ వాల్యూ అంటే ఇన్ఫినిటీ ముందు వాల్యూ ఎంత మనకి ఇన్ఫినిటీ తెలియదు కాబట్టి సో అది ఎంతో తెలియదు కాబట్టి దాన్ని మనం m అని తీసుకుంటున్నాం లెటర్ అంతే అది ఆ m మీనింగ్ ఏంటంటే లార్జ్ వాల్యూ అని మీనింగ్ దాని పేరు ఓకే ఇక్కడ మాత్రం కోఫిషియంట్ 1 ఇక్కడ మీకు కన్స్టెంట్ లో ఎప్పుడు అయినా సరే మీకు 1 ఇక్కడ అక్కడ ముందేమీ లేకపోతే ఇక్కడ 1 ఉంటాయి మనకి బట్ ఇదే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఏం చేశాను ఇక్కడ m అని పెట్టుకున్నాను అంటే లార్జ్ m అని కోఫిషియంట్ నెక్స్ట్ చూడండి మ్యాక్సిమైజ్ ఫంక్షన్ m ఎలా ఉండాలి మనకి మైనస్ లో ఉండాలి మైనస్ లోనే పెట్టాను బట్ సబ్జెక్ట్ టు కన్స్టెంట్ లో మాత్రం పాజిటివ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈక్వల్ వచ్చినా గ్రేటర్ దాన్ వచ్చినా ఏమున్నా సరే కన్స్టెంట్ లో యాడ్ చేసినప్పుడు పాజిటివ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేస్తాం బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మాత్రం మ్యాక్సిమైజ్ వస్తే మైనస్ మినిమైజ్ వస్తే ప్లస్ అనేది యాడ్ చేసుకోవాలి అక్కడ ఓకే చూడండి ఒకసారి టేబుల్ అంతా కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఏం చేయాలి మనం XB వాల్యూస్ వేయాలి ఇక్కడ XB అంటే ఏంటి A1 A2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనమాట నెక్స్ట్ వాటిలో కోఫిషియంట్స్ వేయాలి ఇక్కడ ఇది వరకు మనం స్లాక్ వేరియబుల్స్ వేసాం ఇప్పుడు స్లాక్ వేరియబుల్స్ వేసుకోవాల్సిన లేదు దానికి అడ్వాన్స్డ్గా ఏమన్నా వేసుకోవటమే 2 కన్స్టెంట్స్ లో ఏమన్నా మనకి A1 ఉంది A2 ఉంది ప్రీవియస్గా A1 A2 లేవు కాబట్టి ఆ x3 x4 అని వేసుకున్నాం మనం ఇప్పుడు దానికి అడ్వాన్స్గా A1 A2 కూడా ఉన్నాయి ఇక్కడ రెండు కన్స్టెంట్స్కి ఒకవేళ ఒక కన్స్టెంట్గా ఉండి ఇంకో కన్స్టెంట్కి లేదనుకోండి ఒకసారి నాకు క్లియర్గా ఫస్ట్ కన్స్టెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ లో ఉంది సెకండ్ కన్స్టెంట్ ఓన్లీ లెస్ దాన్ ఉందనుకుందాం అప్పుడు ఏమొస్తుంది మనకి
A1 వస్తుంది, కింద x4 వస్తుంది అనమాట. ఎందుకు కింద A2 ఉండదు కాబట్టి లెస్ దాన్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ దీని గురించి చెప్తున్నాను. ఇది వరకు ఈ ప్లేస్ లో మనం ఏం చేసాం, x3 x4 వేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ కన్స్టెంట్ గ్రేటర్ దాన్ A1 వచ్చింది కాబట్టి A1 వేసుకున్నాం. సెకండ్ కన్స్టెంట్ లో కూడా గ్రేటర్ దాన్ ఉంది, A2 ఉంది కాబట్టి A2 వేసుకున్నాం. ఇంకే సెకండ్ కన్స్టెంట్ లో కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకోండి, మరి మనం ఇక్కడ ఏమేస్తాం, x4 అంటే S2 ఉంటుంది మనకి, స్లాక్ వేరియబుల్ ఉంటుంది కాబట్టి అది వేసుకుంటాం. అక్కడ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ 2 కన్స్టెంట్స్ లో ఉన్నాయి, అందుకు 2 వేసుకున్నాం. వాటి కొఫిషియెంట్స్ ఏంటి, -m -m ఇక్కడ ఉన్నాయి, అవి వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు Cj మైనస్ Zj రూల్ ఏంటి, మనకి ఫార్ములా -m × 1 -m ప్లస్ -m × 5 -5m. సో అంటే ఏంటి, -m ప్లస్ -5m ఎంత, -6m. మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు మనం, Cj మైనస్ Zj. చూడండి ఒకసారి, ఇది మొత్తం వేస్తున్నాను ఒకసారి చూడండి. -m × 1 డౌట్ అయితే అడగండి అమ్మా. ప్లస్ నెక్స్ట్ ఏంటి, -m × 5 ఎంత అవుతుంది ఇది చెప్పండి, వర్మ కానీ చంద్రశేఖర్ కానీ ఎవరొకరు చెప్పండి. ఇది Zj వాల్యూ, Zj కడతాం -6m. 6m. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇది Zj వాల్యూ ఓన్లీ. సో ఈ Zj వాల్యూ వచ్చింది మనం ఏం చేయాలి, Cj మైనస్ Zj. Cj అంటే ఎంత, -7 -7 -6m మొత్తం వచ్చినప్పుడు -7 ప్లస్ 6m 6m. 6m. ఓకే, అదే నేను రివర్స్ లో రాశాను. ఓకేనా, 6m - 7m ఏదైనా ఒకటే కదా, చూడండి. సో దీన్నే ఇక్కడ రాశాను, 6m - 7 అని, ఏదైనా ఒకటే. ఓకే, ఏదైనా ఒకటి చూడండి ఒకసారి. నెక్స్ట్ అలాగే సిమిలర్లీ ఇదంతా -m నెక్స్ట్ ప్లస్ -2m, దీనికి -m - 2m ఎంత, -3m. -5 -3m ఎంత, -5 ప్లస్ 3m. దాన్నే రివర్స్ లో రాసుకున్నాం, 3m - 5 అని. సో ఇదంతా ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m, ఇది 0 0 - m అంత -m. ఓకే, సిమిలర్లీ ఆల్ వాల్యూస్ అలాగే ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, మ్యాక్సిమైజ్లోకి మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది. మ్యాక్సిమైజ్ కండిషన్ ఏంటి, Cj మైనస్ Zj కండిషన్ ఏంటి, మ్యాక్సిమైజ్ Cj మైనస్ Zj కండిషన్ ఏంటి, ఆప్టిమాలిటీ రావాలంటే ఏం చేయాలి, less than or equal to 0. -0. సో ఇక్కడ మన m అంటే ఏం చెప్పాను మీకు నేను, m అంటే వాల్యూ ఎంత అని చెప్పాను, larger value. లార్జ్ వాల్యూ అంటే ఇన్ఫినిటీ ముందు వాల్యూ, ఇన్ఫినిటీ బిఫోర్ వాల్యూ అనమాట. అంటే లార్జ్ వాల్యూ అంటే ఇప్పుడు ఆ లార్జ్ వాల్యూ తోటి 6ని మల్టిప్లై చేస్తే 7 తీసేసిన ఎక్కువ ఉంటుందా ఉండదా, అంటే పాజిటివ్ లో ఉంటుందా నెగిటివ్ లో ఉంటుందా అని, పాజిటివ్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఒక 1000 ఇచ్చాను నేను, దీనికి ఒక 1000 వాల్యూ లార్జ్ అనుకున్నాను, ప్రస్తుతానికి అనుకున్నాను. ఇన్ఫినిటీ ముందు వాల్యూ నేను 1000 అనుకున్నాను లార్జ్ వాల్యూ, అంటే 6000 - 7 ఎంత, పాజిటివ్ వాల్యూ కాదా, పాజిటివ్ వాల్యూ. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఈ m ప్లస్ 1000 పెట్టుకున్నాను, 3000 - 5. సో అది కూడా పాజిటివ్ వాల్యూ కాదా, పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ. ఆల్రెడీ మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. సో ఇప్పుడు మనకి ఏది హైయెస్ట్ వాల్యూ ఇందులోను, Cj మైనస్ Zj లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మన కండిషన్. ఓకే, 0 కంటే తక్కువ లేదా 0 ఉండాలి. బట్ ఇక్కడ మన 0 కంటే మోస్ట్ పాజిటివ్ వాల్యూ ఏది, ఇక్కడ 6m - 7. ఇదే మోస్ట్ పాజిటివ్ వాల్యూ లెక్క మనకి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్ మీరు మ్యాక్సిమైజేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. లేదు మేము మినిమైజేషన్ లో చేస్తామంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు m ఏమవుతుంది,
ఇక్కడ కూడా m లార్జ్ వాల్యూయే, బట్ మైనస్ లో లార్జ్ వాల్యూ అంటే మీనింగ్ ఎంత? మీనింగ్ ఏంటి? మోస్ట్ లీస్ట్ వాల్యూ లెక్క కాదా? అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని 1000 ఇచ్చాను ప్లస్, అదే మైనస్ 1000 ఇస్తే ఏమవుతుంది? అదే లీస్ట్ వాల్యూ అవుతుంది. అర్థం కాలేదు ఇంకా? లార్జ్ వాల్యూ పాజిటివ్ ఎలాగే అయిందో దానికి మైనస్ పెట్టినప్పుడు అదే బాగా లిస్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు కండిషన్ ఏంటి? మినిమైజేషన్ లో కండిషన్ ఏంటి? మనకి ఇది ప్రాబ్లం కండిషన్ ఏంటి? మినిమైజేషన్ లో 0 ఆర్ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, 0 కంటే ఎక్కువ ఉండాలి. ఆ తక్కువ ఉన్న నెంబర్ని ఎలిమినేట్ చేస్తాం మనం. అప్పుడు అంటే లీస్ట్ వాల్యూ ఏది ఉందో దాన్ని మైనస్ లో బాగా లిస్ట్ ఏది ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు కూడా మీకు ఈ వాల్యూనే సెలెక్ట్ అవుతుంది. చూడండి, అప్పుడు కూడా మీకు ఇక్కడే సెలెక్ట్ అవుతుంది. ఎందుకు? అప్పుడు మైనస్ అవుతుంది, ఇప్పుడు ప్లస్ అవుతుంది, అంతే తేడా. ఓకే, సో అందుకని చెప్పేసి కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి, లేదా యాజిటీజ్గా తీసుకున్నా పర్లేదు. అదే మినిమైజేషన్ అలా చేసుకున్నా, మ్యాక్సిమైజేషన్ ఇచ్చినా మ్యాక్సిమైజ్ చేసినా పర్లేదు. సో నేనేంటంటే ఇలా ఈజీ ఉంటుందని నేను చెప్తున్నాను. అది మనం ఏం చేయాలి? ఇప్పుడు బాగా పాజిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రొసీజర్. ఇక్కడ నుంచి మళ్ళీ మాల్ ప్రొసీజర్. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ m అనేది లార్జ్ వాల్యూ తీసుకుంటే ఏది హైయెస్ట్ వస్తుంది అనేది తెలియాలి, అంతే. చూడండి, 6m - 7 సెలెక్ట్ చేశాను, మోస్ట్ పాజిటివ్ వాల్యూ. దాన్ని ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ తోటి డివైడ్ చేయాలి. అంటే 4/1 4, 10/5 2. ఇప్పుడు ఏం చేయాలి? రేషియోలో ఏది లీస్ట్ వాల్యూ ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. దాన్ని ఎలిమినేట్, దాన్ని బయటికి పంపించేయాలి. ఏది మోస్ట్ పాజిటివ్ ఉందో అది ఎంటర్ అవ్వాలి. అంటే ఎవరు ఎంటర్ అవుతారు? ఇప్పుడు x1 ఎంటర్ అవుతుంది, A2 లీవ్ అయిపోతుంది. ఇక్కడ x1 ఎంటర్, A2 లీవ్. చూడండి, వేసాను సెకండ్ టేబుల్ వేసాను. చూడండి, x1 ఎంటర్ అయింది, A2 లీవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ కూడా చూడండి. x1 కోఎఫిషియెంట్ -7, A1 కోఎఫిషియెంట్ -7 వేసాను. ఇప్పుడు ఏం చేయాలి? మనకి కీ రో ఏదైతే ఉందో ఆ కీ రో కీ ఎలిమెంట్ 1 అవ్వాలి. అంటే ఏం చేయాలి? కీ ఎలిమెంట్ 5. చూడండి, కీ ఎలిమెంట్ ఎవరు? 5. 1 అవ్వాలంటే ఏం చేయాలి? 5/5 1. ఓకే, 5/5 1 అంటే ఎంటైర్ రో మొత్తం ఏం చేయాలి? 5 చేయాలి. అంటే 1 2/5 0 డివైడెడ్ బై 5 చేస్తే ఏమొస్తుంది? చూడండి, 5/5 1, 2/5 0/5 0, -1/5 0/5 0, 1/5 10/5 2. అంతేనా? చూడండి, సరిపోయిన చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ A1 రో చేయాలి. A1 రో చేయాలంటే ఏం చేయాలి? ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటే కరస్పాండింగ్ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఆ 1 పైన ఏమొస్తుంది? 1 పైన ఏమొస్తుంది? మీకు ఏమైనా డౌట్ అయితే రఫ్గా ఏదైనా చేసుకుని చూసుకోండి. అక్కడ 1 పైన ఏం రావాలి? మనకి ఎప్పుడు 0 రావాలి. 0. సో మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం ఒకటి చేస్తాను, చూడండి. ఏం చేయమంటారు? మీ ఇష్టం, ఏం చేయమంటే చేస్తాను. x1 x2 x3 x4 ఏది చేయాలి? పర్లేదా? ఏది చేయకపోయినా. సో x1 చేస్తాను, 0 అవుతుంది. చూడండి, x1 1 మైనస్ ఓల్డ్ వాల్యూ కరస్పాండింగ్ కాలం వాల్యూ కరస్పాండింగ్ రో వాల్యూ అంటే ఎంత? 5. అంతేనా? 5 × 1 డైరెక్ట్గా చేస్తున్నాను నేను. ఓన్లీ వేస్తున్నాను. చూడండి, కరస్పాండింగ్ రో వాల్యూ ఏంటి? 5. కరస్పాండింగ్ కాలం వాల్యూ ఎవరు? 1కి 1 ఉంది. ఇదే కీ కాబట్టి, ఇదంతా కీ కాబట్టి. ఓకే, ఇదంతా కీ ఎలిమెంట్ కాబట్టి. బై ఎంత? కీ ఎలిమెంట్ 5. 5/5 ఎంత? 1. 1 - 1 ఎంత? 0. అమ్మా చంద్రశేఖర్, అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, సో రిమైనింగ్ వాల్యూస్ అంతా అలా చేసుకెళ్ళండి. ఇంకా మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి, చాలా ప్రాబ్లమ్స్ చేశాం కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేయడం టైం వేస్ట్ అవుతుంది మనకి. చూడండి, వాల్యూస్ చూడండి, ఏదో ఒక వాల్యూ చెక్ చేసుకోండి. మీరు ఏదో ఒక వాల్యూ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం CJ - ZJ వాల్యూ చూడండి వచ్చినాయి నాకు. 0 3m - 11/5 -m
m minus 7/5 minus 6m plus 7/5. ఏది మోస్ట్ పాజిటివ్ వాల్యూ చెప్పండి ఇప్పుడు? ఏది మోస్ట్ పాజిటివ్ వాల్యూ చూసి చెప్పేయచ్చు అలాగా. 0. మనకేంటి 3m minus 11/5 sir. 0 3m minus 11/5. 3m minus 3m 11/5. వెరీ minus గుడ్, 11. వెరీ గుడ్. ఓకేనా? అందరికి ఓకేనా? లేదా ఎవరికైనా డౌట్ ఉందా? మీకు ఈ ఎమ్ ముందు ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉందో అదే సెలెక్ట్ చేయండి. బ్లైండ్ గా చెప్తున్నాను. ఎమ్మకి ముందు పాజిటివ్ వాల్యూ ఉందా లేదో చూడండి. ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఉంటే ఏ నెంబర్ హైయెస్ట్ ఉంది, ఆ ఎమ్మ తర్వాత మైనస్ తర్వాత మీకు అనవసరం. సో 3m, ఆ ఎమ్మ లార్జ్ వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై 3 చేసినప్పుడు అదే లార్జ్ వాల్యూ అవుతుంది. సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి 3m minus 11/5 అనేది మోస్ట్ పాజిటివ్ వాల్యూ. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ తోటి డివైడ్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు 2/3/5 ఎంత ఉన్నాడా? వర్మ ఉన్నాడా? ఈశ్వర్ ఉన్నాడా? 10/3 సార్. 10/3. నెక్స్ట్ 5 చూడండి అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, లీస్ట్ వాల్యూ, లీస్ట్ పాజిటివ్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. లీస్ట్ వాల్యూ కాదు, లీస్ట్ పాజిటివ్ వాల్యూని ఎలిమినేట్ చేయాలి. లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏంటి ఇక్కడ? 10/3. 10/3 అంటే ఎంత? 3.33 వస్తుంది. చూడండి 10/3 అంటే 3.33 సంథింగ్. అంటే లీస్ట్ పాజిటివ్ వాల్యూ 10/3. అంటే ఇప్పుడు ఎవరు లీవ్ అవ్వాలి? A1 లీవ్ అయిపోవాలి, X2 ఎంటర్ అవ్వాలి. చూడండి X2 ఎంటర్ అవ్వాలి, A1 లీవ్ అయిపోవాలి. చూడండి X2 X1 వేసాను, దాని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాల్యూస్ -5 -7 వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ 3/5 కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఎప్పుడైనా సరే కీ ఎలిమెంట్ +1 అవ్వాలి. అంటే ఏం చేయాలి, 3/5ని డివైడ్ 3/5 చేయాలి. ఆ నెంబర్ ఎంత ఉంటే దాన్ని డివైడ్ ఆ నెంబర్తో చేసేయండి. ఒకవేళ అది మైనస్ వాల్యూ అయితే డివైడ్ మైనస్ వాల్యూ, ఎంటైర్ రో మైనస్ వాల్యూతో డివైడ్ చేయాలి, అంతే రూల్. ఇంకా అది ఇప్పుడు 3/5/3/5 అంతా 1. రిమైనింగ్ అంతా ఏం చేయాలి, ఇప్పుడు రో అంతా /3/5 చేయండి. /3/5 చేశాను. చెక్ చేయండి ఒకసారి, మీకు ఏమన్నా తేడా వస్తే చెప్పండి. డిఫరెన్స్ తేడా ఏమి రాదు, 100% పక్కా ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, X1 యాజ్ యూజువల్ ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ, కరస్పాండింగ్ కాలం బై కీ ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, CJ మైనస్ ZJ. ఓకే, మన కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా చూడండి ఒకసారి. CJ మైనస్ ZJ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కింద చేస్తున్నాం మనం. సాటిస్ఫై అయిందా లేదా? సాటిస్ఫై అయిపోయింది చూడండి. -11/3 -2/3 -3m అని వచ్చింది స్టార్టింగ్. మీకు ఈ ఎమ్మ ముందు మైనస్ వచ్చింది అంటే అది లీస్ట్ వాల్యూ లెక్క ఇంక మనకి. ఓకే, ఇక్కడ అన్ని ఏమొచ్చినాయి, 0 కంటే తక్కువ ఉన్నాయి. మన కండిషన్ మ్యాక్సిమైజేషన్ కింద చేస్తున్నాం కాబట్టి. సో అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఆన్సర్ చెప్పండి ఎవరన్నా. -64/. అదేనా ఆన్సర్? -64/3 ఆన్సర్ అంటున్నాడు, కరెక్టేనా? మనం ప్రాబ్లం ఎందులో చేసాం, స్టార్టింగ్ ఎందులో చేసాం? 64/3 sir. 64/3 సార్. వెరీ గుడ్, 64/3. చూడండి, మినిమైజేషన్ ఈక్వల్ టు మైనస్ మ్యాక్సిమైజేషన్ మార్చుకున్నాం మనం. అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి, మ్యాక్సిమైజేషన్ వాల్యూ వచ్చింది మనకి -64/3 అని. మళ్ళీ ఏం చేయాలి మనం లాస్ట్లోను, జస్ట్ కన్వర్ట్ చేయడమే. మినిమైజేషన్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్. ఆ మ్యాక్సిమైజేషన్ వాల్యూ అంటే -64/3. ఓవరాల్ గా మనకు 64/3. దట్ ఈస్ ద ఆన్సర్. మీరు ఈ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం ఇస్తాను, దాన్ని మినిమైజేషన్లోనే చేసి చూసుకోండి. మీరు మినిమైజేషన్లో చేసి చూస్తే మనకు వాల్యూస్ ఏం రావాలి, 0 కంటే ఎక్కువ రావాలి కదా. CJ మైనస్ ZJ ఏం చేయాలి, 0 కంటే ఎక్కువ రావాలి. ఆ 0 కంటే ఎక్కువ వచ్చినప్పుడు అలాగే ఇది పాజిటివ్ లోనే వస్తుంది కదా, మీకు ప్రాబ్లం లేదు. మీకు క్వశ్చన్లో మ్యాక్సిమైజేషన్ ఇచ్చేసిననుకోండి, ప్రొసీడ్ అయిపోండి అలాగా. వాడు మినిమైజేషన్ ఇస్తే ఇలా చేయండి, లేదా మీరు అలా చేస్తానంటే అలాగో కూడా చేయండి. నాకు తెలిసి ఏంటంటే ఆ మైనస్ సమ్ తీసుకున్నప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను అనమాట. అది క్లియర్గా ఏం డౌట్ ఉందా ఈ ప్రాబ్లం గురించి? సో ఈ ప్రాబ్లం ఏమంటామంటే
సింప్లెక్స్ మెథడ్ లో మినిమైజేషన్ ప్రాబ్లమే లేదా మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమే. సింప్లెక్స్ మెథడ్ అని ఇస్తారు సింపుల్ గా. బట్ వన్స్ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ వచ్చిందంటే ఏమొస్తున్నాయి చెప్పండి ఒకసారి. గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ వస్తే ఏమొస్తాయని బిగ్గమ్ చెప్పాను. మెథడ్స్. ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ వేరియబుల్. వేరియబుల్ ఆర్టిఫిషియల్ వచ్చిందంటే వేరియబుల్స్. ఓకే, ఆర్టిఫిషియల్ వేరియబుల్ వచ్చిందంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో దాని కోఎఫిషియంట్ ఏంటి? బిగ్గమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో దాని కోఎఫిషియంట్ ఎం ఏంటి? సార్. ఎం. ఏ ఎం? ఏ ఎం? స్మాల్ ఎమ్ మైనస్ బిగ్ ఎమ్? బిగ్ ఎం సార్, బిగ్ ఎం. బిగ్ ఎం. అందుకనే దీన్ని ఏమంటున్నామంటే బిగ్ ఎం మెథడ్. అది మీకు ఒకే దెబ్బకి రెండు అయిపోయినాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ. సింప్లెక్స్ మెథడే ఇది. వాడు గ్రేటర్ దాన్ ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆ గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మనం ఎం అని తీసుకుంటాం. మనకి ఎప్పుడైతే ఎం అని తీసుకున్నామో, ఒకవేళ మీకు ఒక కన్స్టెంట్ లోనే ఎం వచ్చింది అనుకోండి, ఒక కన్స్టెంట్ లెస్ దాన్ ఇచ్చాడు, ఒక కన్స్టెంట్ గ్రేటర్ దాన్ ఇచ్చాడు, అయినప్పటికీ ఏమొస్తుంది మీకు? ఎం వస్తుంది. ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది కాబట్టి, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. ఒకవేళ ఒకటి లెస్ దాన్ ఒకటి ఈక్వల్ ఇచ్చాడు అనుకుందాం, గ్రేటర్ దాన్ లేదు, ఒకటి లెస్ దాన్ ఒకటి ఈక్వల్, అయినా సరే ఏమొస్తుంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో? ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది. అంటే మళ్ళీ ఎం వచ్చినట్టే. సో మీకు ఎం అనేది ఒక్కసారి వచ్చింది అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఆ క్వశ్చన్ ఏంటంటే బిగ్ గేమ్ మెథడ్ అని మీనింగ్ మీకు. ఓకే, బిగ్ గేమ్ మెథడ్ అంటారు దాన్ని. వాడు ఏమంటే సింప్లెక్స్ మెథడే మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అంటారు సింపుల్ గా. బట్ మన సింబల్ మీద డిపెండ్ అయి ఉంది అది ఏ మెథడ్ అనేది, సింబల్ మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిమైజేషన్ ఇస్తే కనుక మీరు మినిమైజేషన్ లో ప్రాబ్లం చేసినా సరే, చెప్తున్నాను చూడండి, మీరు మ్యాక్సిమైజేషన్ మార్చుకోలేదు, మినిమైజేషన్ లోనే ప్రాబ్లం చేసేది, అయినా సరే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి మైనస్ సైన్ అనేది పెట్టాలి, మైనస్ పెట్టాలి, సరే ప్లస్ పెట్టాలి. మినిమైజేషన్ చిన్నగా కూర్చొని ఉంటే ఎం అనేది లార్జ్ చూపించాలి, గుర్తుపెట్టుకోండి. మినిమైజేషన్ ప్రాబ్లంలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యాజ్ టీజ్ గా రాసుకున్నారు అనుకోండి, మీరు ప్రాబ్లం అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనుకుందాం, అయినా సరే అక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి ఎం ముందు మైనస్ పెట్టాలి మ్యాక్సిమైజేషన్కి అయితే. మినిమైజేషన్కి అయితే పాజిటివ్ చూపించాలి. మీరు మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ అయినా సరే మినిమైజేషన్ ప్రాబ్లమే చేస్తున్నారు, అయినా సరే పాజిటివ్ ఎం అని చూపించాలి అక్కడ. అదే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అనుకోండి, నెగిటివ్ చూపించాలి ఎం, అది రూల్ అనమాట అది. నెక్స్ట్ స్లాక్ వేరియబుల్ ఈ మాత్రం పాజిటివ్ చూపించవచ్చు ఎక్కడ? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో. ఎందుకు? సర్ప్లస్ వేరియబుల్ కూడా పాజిటివ్ చూపించవచ్చు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో. ఎందుకు చెప్పండి ఒకసారి, చెప్పాలి. స్లాక్ వేరియబుల్ సర్ప్లస్ వేరియబుల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా? దానివల్ల ఉపయోగం ఉందా అందులో? లేదు. స్లాక్ వేరియబుల్ కానీ సర్ప్లస్ వేరియబుల్ కానీ అంటే -0s1 పెట్టుకున్నా +0s1 పెట్టుకున్నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో అదేమి ప్రాఫిట్ యాడ్ అవ్వదు, లాస్ అవ్వదు. అందుకు దానికి సైన్ పాజిటివ్ ఇచ్చేసుకోండి అన్ని ప్రాబ్లమ్స్ కి. డిఫాల్ట్ గా పాజిటివ్ ఇచ్చేసుకోండి. అంటే మీకు గ్రేటర్ దాన్ వచ్చి కన్స్టెంట్ లో మైనస్ పెట్టినా సరే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ప్లస్ అనే పెట్టండి. ఓకే, నెక్స్ట్ కన్స్టెంట్స్ లో ఈక్వల్ వచ్చినా గ్రేటర్ దాన్ వచ్చినా ఆర్టిఫిషియల్ వేరియబుల్ వస్తుంది. అది మినిమైజేషన్ ప్రాబ్లం అయినా మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయినా సరే ఎనీ ప్రాబ్లం మీకు అది పాజిటివ్. ఎక్కడ? కన్స్టెంట్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ప్లస్ఏ. సో అక్కడ ఎంలో ఏం చూపించకూడదు, కోఎఫిషియంట్ లో 1, కన్స్టెంట్స్ లో వచ్చేసరికి కోఎఫిషియంట్ లో 1, ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోనే చేంజ్ అవుతుంది. మినిమైజేషన్ ప్రాబ్లం లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ప్లస్ అవుతుంది, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ మైనస్ అని చూపించాలి. ఇక్కడ మ్యాక్స్ చూపిస్తే అక్కడ మైనస్, ఇక్కడ మినిమం చూపిస్తే అక్కడ ప్లస్, ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్. ఈ రూల్ ఫాలో అయితే గొడవ ఉండదు. ఓకే, ఒకసారి అందరూ అటెండెన్స్ పెట్టండి, ఒకసారి ఫాస్ట్గా అందరూ అటెండెన్స్ పోస్ట్ చేయండి. అటెండెన్స్ పోస్ట్ చేయాలి అందరూ ఫాస్ట్గా.
చంద్రశేఖర్ సార్ వాయిస్ వినపడుతుంది కానీ అది వినిపిస్తుంది సార్. అంటే ఎవరో ఇద్దరు వర్మ ఎవరో ఇద్దరు వాయిస్ వినపట్లేదని పెట్టారు అందుకని. బాబు వర్మ మీరు మ్యూట్ లో ఉన్నారని చూసుకున్నాం ఒకసారి, అంటే నాది మ్యూట్ లో పెట్టేశారని చూసుకోండి ఒకసారి. ఓకే, మీకు గనక లాగౌట్ అయితే వెంటనే లాగిన్ అయిపోండి, అందరూ లాగిన్ అయిపోండి. బ్రేక్ ఏం తీసుకోవద్దు, 10 నిమిషాల ముందే అయిపోద్ది, ఎలాగైనా ఒకటే మనకి. మీరు 10 to 11 కల్లా అయిపోద్ది. ఓకే, వెంటనే లాగిన్ అయిపోండి, 10 to 11 కల్లా క్లాస్ అయిపోతుంది. అంటే అలాగే జూమ్ మనకు 40 minutes ఇస్తారు కాబట్టి ఎక్స్టెండ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, 2-phase మెథడ్. ఈ రోజు మనకి చాలా టాపిక్స్ కవర్ అయినట్టే దీంతో. 2-phase మెథడ్, బిగ్ ఎం మెథడ్ ఆన్సర్ ఏదో వస్తుందో ఇందులో కూడా అదే ప్రాబ్లం తీసుకున్నాను, అదే ఆన్సర్ రావాలి. జస్ట్ స్మాల్ చేంజ్ ఉంటుంది బట్ ఆన్సర్ అదే రావాలి. రాకపోతే తప్పు అనమాట, అంటే ఇది కానీ తప్పని మీకు నేను. అందుకనే సేమ్ మోడల్ తీసుకుని చెప్తున్నాను, సేమ్ ప్రాబ్లం తీసుకుని చెప్తున్నాను. 2-phase మెథడ్లో సేమ్ ఆన్సర్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ముందు కాన్సెప్ట్ ఏనండి, ఈ 10 నిమిషాల కాన్సెప్ట్ ఏనండి, వెంటనే లాగిన్ అవ్వండి, నెక్స్ట్ అసలు అయిపోతుంది. కాన్సెప్ట్ 2-phase మెథడ్ ఎందుకు, బిగ్ ఎం మెథడ్ ఆన్సర్ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఎందుకు చూడండి. బిగ్ ఎం మెథడ్లో మనకి ఏమొచ్చినాయి, 2 ఇంగ్లీష్ లెటర్ అనేది యాడ్ అవుతుంది అక్కడ, ఎం అనేది. ఓకే, అర్థమవుతుందా చంద్రశేఖర్, అంటున్నారు కదా, ఎం అనే లెటర్ వస్తుంది అక్కడ. మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు న్యూమరికల్స్ తీసుకుంటుంది కానీ కోఎఫిషియెంట్స్ కింద ఇంగ్లీష్ లెటర్స్ తీసుకోదు. మనకి ప్రోగ్రామింగ్ చేస్తే కనుక కంప్యూటర్ మీద X1 X2 S1 S2 A1 A2 ఇవి మామూలుగా నేమ్స్, ఇది ఓకే. దాని కోఎఫిషియెంట్స్ ఏంటి, ఇప్పుడు మనం నెంబరింగ్ ఇస్తాం, అవునా కదా. X1కి 7 ఉంది, X2కి 5 ఉంది. ఓకే, అలాగే స్లాక్ వేరియబుల్ అంటే దానికి 1 0 ఏదో పెడతాం. సో కంపల్సరీగా కోఎఫిషియెంట్ అనేది న్యూమరికల్ ఉండాలి తప్ప లెటరింగ్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో తీసుకోదు. అందుకే ఏం చేశారు సైంటిస్టులు, ఏం చేశారు, బిగ్ ఎం మెథడ్కి అడ్వాన్స్డ్గా 2-phase మెథడ్ అని ఫైండ్ అవుట్ చేసి కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారంటే, ఆ ఇంగ్లీష్ లెటర్ని పక్కన పడేసి దాని ప్లేస్లో వేరేది ఏదైనా పెడితే, న్యూమరికల్గా ఏదైనా పెడితే ట్రై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా లేదని చెక్ చేసేది. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ 2-phase మెథడ్ అని ఎందుకన్నామంటే, 2 phases ఉంటాయి ఇక్కడ, 2 phases లో చేయాలి ప్రాబ్లం. మనం చాలా ఈజీగా ఉంటుంది. ఆ 2 phases ఏంటి, ఫస్ట్ phase-లోను ఆర్టిఫిషియల్ వేరియబుల్కి అన్నిటికి 0లు ఇచ్చేసుకోవాలి. అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్కి కంపల్సరీగా -1 ఇవ్వాలి. రిమైనింగ్ మీకు X1 X2 X3 X4 ఎన్ని ఉన్నా సరే వాటికి 0s ఇచ్చుకోవాలి. ఏంటి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇక్కడ 7x1 5x2 ఉంది, X1 కోఎఫిషియంట్ 7 X2 కోఎఫిషియంట్ 5 మనకు తెలుసు. బట్ ఇందులో ఏం చేయాలంటే 2 phases అనమాట. ఫస్ట్ phase ఏం చేయాలి, మీకు బేసిక్ వేరియబుల్స్కి నాన్ బేసిక్ వేరియబుల్స్ అన్నిటికి 0 ఇచ్చుకోవాలి. ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్కి మాత్రం అది మినిమైజేషన్ ప్రాబ్లం అయినా మినిమైజేషన్ ప్రాబ్లం అయితే +1, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే -1 కోఎఫిషియంట్ అనమాట ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి. ఎంఎల్ కాదు ఇక్కడ, నో మోర్ ఎమ్స్ అనమాట. ఆ ఎంఎల్ రీప్లేస్ చేయడం కోసం ఈ మోడల్ ఇది. సో A1 A2లో వచ్చినప్పుడు మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే దాని కోఎఫిషియంట్ -1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అక్కడ. అదే మినిమైజేషన్ ప్రాబ్లంలో అయితే A1 A2కి +1 అని తీసుకోవాలి. రిమైనింగ్ అన్ని వేరియబుల్స్కి 0, ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గురించి మాట్లాడుతుంది. ఓకే, అది ఫస్ట్ phase-లో చేయాలి. అలాగే సెకండ్ phase-లో ఏం చేయాలంటే, ఫస్ట్ phase-లో మనకు ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయిపోవాలి. ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయినప్పుడు ఏమవుద్ది అంటే, A1 A2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ 2 ఎగ్జిట్ అయిపోతాయి బయటికి. మీకు ఒకవేళ A1 A2 A3 ఎన్ని ఉన్నా సరే ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది కనపడకూడదు మనకి. ఇది ఫస్ట్ phase-లో ఆప్టిమల్ కండిషన్ వచ్చేసరికి ఒక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా కనపడకూడదు, అన్ని బయటకు వెళ్ళిపోవాలి. ఆప్టిమాలిటీ కండిషన్ వస్తుంది. ఆ లాస్ట్ టేబుల్ తీసుకుని అప్పుడు అసలైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు ఏమన్నా మనకి 7 5 ఉన్నాయి కదా, ఇవి వేసుకుని ఆ లాస్ట్ టేబుల్కి సెకండ్ phase-లో అప్పుడు చేసి చూడాలన్నమాట. సో చెప్తున్నాను, చూడండి ఒకసారి చూడండి, చదవండి, మీరు కూడా చదవండి. We convert the LPP into standard form by using surplus variables and artificial variables. అంటే పాతదే, ఇప్పటివరకు పాతదే మనకి, అది జస్ట్ మార్చాను అంతే. -S1 +A1 -S2 +A2. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లం చేసిందే చేశాను ఇక్కడ కూడా, ఇంకేం మార్చలా. నెక్స్ట్ ఈ గుర్తుపెట్టుకోండి బాగా. నోట్, ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కెన్ బి ఎయిదర్ మ్యాక్సిమైజేషన్ ఆర్
if it is minimization, we multiply it with a minus 1 and convert it to a maximization problem and solve. సో చాలా క్లియర్గా చెప్తున్నా చూడండి. మీరు యూట్యూబ్లో కనుక చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే టూ ఫేజ్ మెథడ్ అనేది మినిమైజేషన్లోనే చేయాలి, మినిమైజేషన్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయాలి అని చెప్తారు. అదంతా రాంగ్ గైడెన్స్ చెప్తున్నాను, అదంతా రాంగ్ గైడెన్స్. మీరు మినిమైజేషన్లోనే చేయొచ్చు, మ్యాక్సిమైజేషన్లోనే చేయొచ్చు. సో అదే నేను చెప్తున్నాను. ఓకే, అందుకే నేను మ్యాక్సిమైజేషన్లో చెప్పాను అనుకోండి, మీరు మినిమైజేషన్లో చేయండి, సేమ్ ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ రాకపోతే ఇప్పుడు అడగండి నేను. ఓకే, యూట్యూబ్లో ఫాలో అవ్వండి, తప్పులేదు. బట్ అందులో కొంతమంది ఒకళ్ళొక శైలి చెప్తారు. అంటే వాడు ఏంటంటే ఫస్ట్లోను చపాతీ అవడం రౌండ్గా చేస్తే జనాలందరూ రౌండ్గా ఉంటేనే చపాతీ అనుకుంటారు. ఓకే, అలా ఉంటుంది అన్న పరిస్థితి. ఇప్పుడు ట్రయాంగిల్ చేసినా స్క్వేర్ చేసినా చపాతీ అవుతుంది కదా. సో ఇది కూడా అంతే, ఎవడో ఒకటి చేశాడని చెప్పేసి అదే ఫాలో అవుతున్నారు అందరూ. మనం మినిమైజేషన్ అన్నా చేయొచ్చు, మ్యాక్సిమైజేషన్ అన్నా చేయొచ్చు, ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే మినిమైజేషన్ ఇస్తేనే చేయాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, సో చూడండి కండిషన్ చూడండి, నేను ఇచ్చాను మీ కండిషన్ చూడండి. ఒకవేళ మినిమైజేషన్ ప్రాబ్లం అయితే దాన్ని -1తో మల్టిప్లై చేయండి, మ్యాక్సిమైజేషన్లో మార్చుకోండి, ప్రాబ్లం ప్రొసీడ్ అయిపోండి. లేదా మినిమైజేషన్లో చేసుకున్నా పర్లేదు అని చెప్తున్నాను అది. ఓకే, వర్మ ఉన్నాడా? ఈశ్వర్ ఉన్నాడా? మాట్లాడాలమ్మా, మ్యూట్ తీసుకుని మాట్లాడాలని అడుగుని పేర్లు. చంద్రశేఖర్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నాను సార్. చూడండి, మీకు మినిమైజేషన్ ఇచ్చినా పర్లేదు, మ్యాక్సిమైజేషన్ పర్లేదు, మీరు అలా ప్రొసీడ్ అయిపోయినా పర్లేదు. ఓకే, నేను ఏంటంటే ఇందాక మ్యాక్సిమైజేషన్లో మార్చుకుని చేశాను కాబట్టి దీన్ని కూడా అలాగే చేస్తున్నాను. మీరు వేరే ప్రాబ్లం మీకు ఇస్తాను అసైన్మెంట్కి, అది మినిమైజేషన్లో చేయండి, మీరు ఎలా చేసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు మినిమైజేషన్లో చేయండి, మీకు ప్రాబ్లం ఇస్తాను, అదే ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో కూడా చేయండి, ఎలా చేసుకున్నా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ లాస్ట్లో మైనస్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి. ఓకే, చూడండి నేను క్లియర్గా రాసిన ఈ ప్రాబ్లంకి మీకు మినిమైజేషన్ ఈక్వల్ టు మైనస్ మ్యాక్సిమైజేషన్లో మార్చుకుని చేస్తున్నాను. ఇన్ దిస్ ప్రాబ్లం దేర్ ఆర్ 2 phases, 2 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి, జట్టు చూడండి ఒకసారి. మ్యాక్సిమైజేషన్ ఏం చేశాను, అన్ని జీరోస్ అయ్యి ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్కి తప్ప. 0x1 + 0x2 + 0x1 + 0x2 -1a1 -1a2 అని పెట్టుకున్నాను. ఇందాక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి ఏంటి, m కోఎఫిషియంట్. ఓకే, ఇందులో రూల్ ఏంటి, ఆర్టిఫిషియల్ వేరియబుల్కి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే -1 అని తీసుకోవాలి, అదే మినిమైజేషన్ ప్రాబ్లం అయితే +1 అవుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ +1 అవుద్ది ఎప్పుడు, ఇది కనుక మినిమైజేషన్ ప్రాబ్లం అయితే, ఇది కనుక మినిమైజ్ అయితే. నేను ఏం చేశాను, ఆల్రెడీ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కింద చేస్తాను కాబట్టి దాన్ని ఏం చేసుకున్నాను, మ్యాక్సిమైజేషన్లో ఎప్పుడు ఇక్కడ మైనస్ అని చూపిస్తాం. m అయినా సరే -m ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను దాన్ని మీకు. -m వస్తుంది మ్యాక్సిమైజేషన్ అయితే, మినిమైజేషన్ అయితే +m వస్తుంది. ఇక్కడ 2 ఫేజ్ మెథడ్లో ఎమ్మలు ఉండవు, ఇంకా ఆ ఎమ్మ రీప్లేస్ చేయడం కోసం ఈ మోడల్. సో ఏం చేయాలి, ఇక్కడ మనం -1, ఇక్కడ కూడా -1, ఈ 1 అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు మైనస్ పెట్టుకున్నా పర్లేదు, ప్లస్ పెట్టుకున్నా పర్లేదు, మన నష్టం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ కూడా ఏంటంటే నేను ఇక్కడ మీకు స్లాక్ వేరియబుల్తో చేస్తున్నాను. ఇందాక x3 x4తో చేశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఇలా కూడా చేయొచ్చు, అన్ని మోడల్ కవర్ చేస్తున్నాను మీకు. ఇంకా అది మీరు ఈ ప్లేస్లో మీరు x3 పెట్టుకోండి, నష్టమే లేదు. ఇక్కడ x4 పెట్టుకోండి, మీరు ఎలా పెట్టుకున్నా ఒకటే. సో ఎవడో కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను, అన్ని మోడల్స్ మీకు కవర్ చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, ఎవరికైనా లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అయిపోయిన వెంటనే